వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్ని కూడా మీరు బాగా వాచ్ చేయండి. వీడియోస్ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఇక ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ ప్రిపేర్ చేయాలనుకున్నాను. దానికోసం ముందు రోజే నేను చక్కగా మినపప్పు నానబెట్టి ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ టమాటో పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఎప్పుడు రొటీన్గా మనం పల్లీ చట్నీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం, అలాగే కారపొడి. సో మీరు అవన్నీ కూడా నా ఛానల్లో రెసిపీస్ చూడాలనుకుంటే తప్పకుండా వాచ్ చేయండి. ఇక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇక్కడ ఇడ్లీ అలాగే టమాటో పల్లీ చట్నీ చూసారు కదండి. ఇక అయిపోయిన తర్వాత మరి మన సౌత్ ఇండియన్ మంచి ఇంత బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఇంకా మంచి కాఫీ తాగాలి. సో ఇంకా దాంతో అక్కడితో మన మార్నింగ్ అనేది అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ లంచ్లోకి నేను ఈరోజు ఏం ప్రిపేర్ చేశాను అంటే, ఈ విధంగా చక్కగా ఒక 2 ఆలు అలాగే 2 ఆనియన్స్ తీసుకున్నానండి. చక్కగా వాటిని ఫ్రై చేసేసాను. సింపుల్ కదా, అందరికీ తెలిసిందే ఆలు ఫ్రై. ఇక నెక్స్ట్ టమాటో పప్పు కోసం ఈ విధంగా కుక్కర్లో చక్కగా కాస్త దాల్ అలాగే సాల్ట్, పసుపు అలాగే టమాటోస్, కరివేపాకు అలాగే ఇంకా అన్నీ వేసి చక్కగా చింతపండు పులుసు పోసానండి. ఇంకా ఇంగు పోపు పెట్టేసి చూసారు కదా మీరు, అదే ప్రొసీజర్. ఇంకా చూసారు కదండి, ఇక్కడ రెసిపీస్ అయితే షేర్ చేయట్లేదండి, మీరు ఒకసారి నా ఛానల్లో చూస్తే అక్కడ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకా లాస్ట్లో ఫైనల్లీ ఈ విధంగా కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేస్తున్నాను అనమాట. చూసారు కదండి, ఈరోజు చాలా సింపుల్గా మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మెను. ఇక ఈరోజు ఈ వీడియో ముగించేస్తున్నానండి. మరో మంచి వీడియోతో కలుస్తాను.